జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి. సొంత బాబాయిని లేపేశాడు. లోకేష్ గారు, ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ, అదే అమిత్ షాకి చెప్పి జగన్ ని లోపలేయమని చెప్తే అమిత్ షా ఒప్పుకోలేదని చెప్పి ఈ సంభాషణ అంతా జరిగిందని చెప్పి నాగేశ్వరరావు గారు చెప్తే ఆధారాలు చూపించండి అని అంటూ ఆయన మీద దాడులు చేసే స్థాయికి వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ అండ్ జన సైనికులు అండ్ కూటమి ప్రభుత్వం కూడా. అంటే ఆధారాలు చూపించి మాట్లాడమని. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయిని గొడ్డలతో చంపేశారని చెప్పి పబ్లిక్ మీటింగుల్లో మీరు, మీ తండ్రి గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ కూటమిలో ఉన్నటువంటి అన్ని రకాల నాయకులు కూడా మాట్లాడుతున్నారు కదా. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆ హత్య జరిగింది కూడా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా. మరి పోనీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ కేసు గురించి పట్టించుకోలేదని మీరంటారు. సునీతమ్మ, షర్మిలమ్మ అప్పట్లో చేసినంత యుద్ధం ఇప్పుడు చేయటం లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు అధికారంలోకి రాకముందు ఆ ఉన్న ఇంటెన్షన్ సునీతమ్మకి ఇప్పుడు ఎందుకు లేదు? పోనీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలుంటే అరెస్ట్ చేయొచ్చు కదా, ఆధారాలు చూపించి. లేదా పవన్ కళ్యాణ్ మాదిరి ఆధారాలు చెరిపేశారని చెప్పి సుగాలి ప్రీతి కేసులో కుంటి సాకు చెప్పినట్టే మీరు చెప్పబోతున్నారా? ఒక మనిషిని విమర్శించేటప్పుడు ఆధారాలు ఉండాలి అని చెప్తున్నటువంటి మీకు మీ మాట మీద నిలబడేటటువంటి తత్వము లేదా? ఎందుకంటే మళ్లీ కూడా ముఖ్యమంత్రి అవుతారేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు నిజంగా బాబాయ్ గారిని చంపేస్తుంటే ఆ విషయాలు బయట పెట్టండి సార్, అరెస్ట్ చేయండి సార్. మీ పరిపాలనలో న్యాయ వ్యవస్థ ఏమన్నా స్లోగా నడుస్తున్నదా? కొంచెం ఆ క్లారిటీలన్నీ ఇచ్చి ఆ తర్వాత మీరు గొడ్డల పార్టీ అని పెడతారో ఇంకేం పార్టీ అని పెడతారో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పేరు పెట్టుకోండి, కానీ ఆధారాలతో మాట్లాడాలి అన్నటువంటి మీ విజ్ఞతను మీరు మర్చిపోతున్నారండి.